మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బొర్రి శ్రీనివాసరెడ్డి ఖండించారు. శుక్రవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశిస్తూ వారి కుటుంబ సభ్యులను అవమానకరంగా తిట్టడం పట్ల కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు ఎంతో బాధగా ఉందని అన్నారు. కంచర్ల భూపాలరెడ్డి వ్యాఖ్యల పట్ల కార్యకర్తలు ఎంతో ఆగ్రహంతో ఉన్నారని, ఏదైనా జరిగితే భూపాలరెడ్డి ఎదుర్కోవాలని హెచ్చరించారు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కూలుస్తామని అన్నారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ రమేష్ గౌడ్, మాజీ జడ్పీటీసీలు పాషం రామరెడ్డి, లక్ష్మయ్య, కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు. ప్రెస్ మీట్లో పాల్గొన్న మిత్రులందరికీ, సోదరులందరికీ పత్తి ఫౌండేషన్ ద్వారా జేసీబీలు పెట్టి, మిషన్ పెట్టి, టోన్లు పెట్టి ఎన్ని కాలువలు సాఫ్ చేసి చూసుకో. నీ కాలువలు తవ్వినప్పుడు నీకు సంబంధం లేదు, ఇప్పుడు సాఫ్ చేస్తాను మధ్యలో వచ్చి గాలి పోయినాడు. ఇంకొక విషయం, రోడ్ల విషయంకి వస్తే ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఒక రోడ్డు 2 రోడ్లు పెట్టినాడు. దాంట్లో 350 కోట్లు పెట్టి R&D మినిస్టర్ అయిన తర్వాత 350 కోట్ల రూపాయలతో ఈరోజు పనులు నడుస్తున్నాయి. నీకు కళ్ళు ఉంటే చూడు, లేకుంటే ఆ కళ్ళు ఉన్నాయో లేవో దొబ్బినాయో ఆలోచించుకో. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే నీ గురించి వ్యక్తిగతంగా కామెంట్ చేయాలంటే నాకు బాధ అనిపిస్తుంది. టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ గురించి నేను మాట్లాడినప్పుడే మా బాధ ఏంటంటే అది ప్రభుత్వం చూసుకుంటుంది. అది మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాలరెడ్డి వాడిన భాష, అతను చదువుకుండా లేకపోతే ఏదన్నా బర్లు కాసి వచ్చిందా అనిపిస్తుంది. ఇది రెండోసారి సేమ్ భాష. వెంకరెడ్డి గారు 1999 దాదాపు 25 ఏళ్ళు నల్గొండ ఏదో ఒక పదవులు ఉన్నాడు. ఒక దగ్గర మొన్నటిసారి ఏదో పొరపాటున నువ్వెవరో ఇంటికి వచ్చి బత్తలాడి ఇదొక్కసారి ఛాన్స్ అంటే ఇచ్చారు. నీకు దేవుడు ఇచ్చిన దాన్ని చూసి జంతువం పెట్టుకొని ఇవన్నీ చేస్తే నీకు ఛాన్స్ ఇచ్చారు, ఒక్కసారి ఛాన్స్ ఇచ్చారు. ఇచ్చిన 4 నెలలనే సర్పంచ్ ఎలక్షన్, జడ్పీటీసీ ఎంపీ ఎలక్షన్ నీకు కర్రు కాల్చారు నల్గొండలు మొత్తం. మా మంత్రి గారు బొమ్మ పెట్టుకొని మేము ఏ తీరా గెలిచినాం, ఓడిపోయినా మార్జిన్లో ఓడిపోయినాం. ఎంపీపీ, జడ్పీటీసీ, కౌన్సిలర్లం 20 మంది. ఆడ కూడా నువ్వు లోపల కూడా గఫ్లత్ చేసి అధికారులను పట్టుకొని ఓడిపోవడం వెంకరెడ్డి గారి చేతులు లేదు. ఓడగొట్టింది ప్రభుత్వ అధికారులు. ఒక ఆయన పోయి వీడు అమెరికాలు దాచుకుంటూ ఆయన ఐజీలు వాళ్ళందరూ కలిసి ఒక కుట్ర పని ఓడగొట్టింది. తప్పించి వెంకరెడ్డి గారికి ఓటం లేదు. రెండోది గుర్తున్నా, మీరు చిన్న పని చేస్తే రోజు పబ్లిసిటీ, రోడ్ల మీద రోలర్ లేకుండా మీరే తిరిగి నడిచి రోలర్ అవసరం లేదని. మేము ఇన్ని రోజులు ఇంత డెవలప్మెంట్స్ ఎక్కడ కూడా చెప్పుకుంటలేము. శంకుస్థాపన చేస్తున్నాం, పని అదే చేస్తున్నాం, కాంట్రాక్ట్ వాళ్ళు చేస్తున్నాం. నువ్వే డాక్టర్ వాయి, నువ్వే ఇంజనీర్ వాయి, నువ్వే ఐఏఎస్, నువ్వే ఐపీఎస్, అంతా నీకు అన్నీ తెలుసు. నీకు లాస్ట్ పూజా విధానం కూడా ఎట్లా చేయాలని సాంప్రదాయాలు తెలియదా. శివాలయం పోయేవో వైష్ణవాలయం గురించి చెప్తావు, వైష్ణవ శివాలయం చెప్తావు. నీకు ఇంత సంస్కారం లేనోడివి. నేను నోరు ఎంత దగ్గర పెట్టుకుని అయిపోయాయి. 54,000తో ఓడిపోయినావు. మళ్ళీ కృష్ణారెడ్డి గారు పోటీ చేస్తే 23 తీసుకొచ్చి నీ పాపమే ఆడికి వచ్చింది. ఎందుకు వచ్చింది? భూపాలరెడ్డి గారు, వెంకరెడ్డి గారు ఇదే క్లాక్ టవర్ సెంటర్లో, నువ్వు ధర్నా చేసిన సెంటర్లో 9 రోజులు నిరాదీక్ష చేసి పానగల్కి డ్రింకింగ్ వాటర్ వచ్చింది, మంచినీళ్ళు తాగుతున్నామంటే నల్గొండకు, అది వెంకరెడ్డి గారి వల్ల. ఇదే తెలంగాణ ఉద్యమంలో అదే ప్లేస్లో 11 రోజులు నిరాదీక్ష చేసినావు. నీలాగా దొంగ మాటలు, లంగ మాటలు కాదు. అధికారం పదవి వచ్చేసరికి పదవి లేకున్నా పదవి త్యాగం చేసిండు, నాకు అవసరం లేదని. ఆయన చేసిన డెవలప్మెంట్ గత ప్రభుత్వంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సెంటర్లో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి గారు నోటుకొచ్చినట్టు మాట్లాడారు. గతంలో నీ నోటి దురుసుతోటే నల్గొండ పట్టణ ప్రజలు కానీ, నియోజకవర్గ ప్రజలు కానీ నువ్వు ఎమ్మెల్యే స్థాయికి తగవు అని చెప్పేసి నేను చీకొట్టి అత్యంత భారీ మేయర్తోటి వెంకరెడ్డి గారిని గెలిపేయడం జరిగింది. నేను చిత్తుగా ఓడగొట్టడం జరిగింది. అయినా కానీ భాషలో మార్పు రావట్లేదు. ఇది నల్గొండ అంటేనే కొంచెం పోరాటాల కిల్ల. ఇంకోటి చైతన్యం ఉన్న నల్గొండ పట్టణం, ఎక్కువ మంది ఎడ్యుకేటెడ్స్ ఉండే ఈ ప్రాంతంలో నీలాంటి భాషను ఎవ్వరు కూడా అంగీకరించరు. కాబట్టి ఆ భాషను మార్చుకుంటే ఇంకా ముందన్న ఇంత విలువ ఉంటుంది. లేకపోతే పరిపాలన సౌలభ్యం కోసం వారు హెలికాప్టర్లో తిరుగుతారు, అవసరం విమానంలో కూడా పోతాడు. నీకు అవసరం లేదు అది. ఎందుకంటే ఆయన జల్సా చేస్తానికి తిరగలేడు. ప్రజా సంక్షేమం కోసం
సంక్షేమం అభివృద్ధిలో భాగంగా శంకుస్థాపనలు ఉంటాయి, ఓపెనింగ్లు ఉంటాయి, టైం సరిపోదు కాబట్టి హెలికాప్టర్లో తిరుగుతురు. అది కూడా నీకు గమనించలేవా? నీకు ఏ మాత్రం ఇంత నీకు తలకాయల మెదడు ఉందా, పెండం ఉందా? ఇది కాదు, అర్థం కాదు. ఆ మాత్రం నీ లెక్క ఇంట్లో పండుకుంటే డెవలప్మెంట్ కాదు. నువ్వు 5 ఏళ్ళు ఎమ్మెల్యే చేసావు, ఇట్లా నువ్వు కనీసం హైదరాబాద్ కూడా పోలేదు, ఇంటనే పండావు. 5 ఏళ్ళు మొత్తం ఇంటనే పండావు. ఏం నువ్వు చేసి తీకింది ఏం లేదు. తెలుసు, అందరు చూస్తూనే ఉన్నారు. నీ లెక్క సందులో బొందుల ఉచ్చబోయిపోయినా ఎరగపోయినా కూడా నా ఎమ్మటి 4 బండ్లు. నీకు అవసరం ఏంది? నీకు ఒక ఎమ్మెల్యేకు 4 బండ్లు అవసరం? ఎమ్మటికి ఎటుపోయినా ఏం చేసినా కానీ నీ పోలీసు వ్యవస్థని మొత్తం మొత్తం వాడుకున్నావు. ఆయన మంత్రి గారు దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి అంటున్నావు. మంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక నల్లగొండలో మన ప్రియతమ నాయకులు వెంకరెడ్డి గారు మంత్రి గారు పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడ ఏ ఆఫీస్ ప్రతి డిపార్ట్మెంట్లో కానీ ఏదైనా ఉంటే పరిపాలన ఎట్లా చేయాలన్నా కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నీతివంతమైన పరిపాలన అందించాలని కూడా అందరి కార్యకర్తలకు కానీ డిపార్ట్మెంట్లు హెడ్లకు కానీ అందరికీ ఆ రకంగా సూచనలు ఇస్తుంది. సొంత కార్యకర్త తప్పు చేసినా కూడా సహించే వ్యక్తి కాదు. ఎవరైనా నీ లెక్క నీ సొంతం తప్పు చేసినా కూడా మా ముందే రైట్ అని పోలీసు వాళ్ళని బెదిరించి పోలీస్ స్టేషన్లో కొట్టించిన దాఖలాలు ఒక్కడు కూడా మా నాయకుడు మంత్రి అయిన తర్వాత ఒక్కడు చేసిన దాఖలాలు చూపెట్టి నువ్వు అప్పుడు మాట్లాడు. ఉత్తనే నోరు ఉంది కదా అనుకొని నోటికి వచ్చినట్టు దౌర్జన్యాలు అంటే దౌర్జన్యం ఏం దౌర్జన్యం చేసింది? ఒకరు చాలా గమనిస్తూ ఉంటారు. అంతర్ వ్యవసాయదారులకు సంబంధించి రైతు కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి ఈ నియోజకవర్గంలో. అంటే చదువుకున్న వాళ్ళు గమనిస్తూ ఉంటారు ఏం చేస్తున్నారని. వెంకటరెడ్డి గారిని 5 సార్లు ఆశీర్వదించారంటే ఆశామాషి నియోజకవర్గం కాదు ఇది. ఆయన కృత నిశ్చయంతో ఉన్నాడు. ఈ నియోజకవర్గాన్ని ఈసారి బ్రహ్మాండంగా అభివృద్ధి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఒక 5 ఏళ్ళు నన్ను దూరం పెట్టినందుకు అదేందో చూపెట్టాలనే ఉద్దేశంతో కృత నిశ్చయంతో ముందుకు పోతా ఉన్నారు. కానీ నువ్వు మాట్లాడే భాషలో ఇలా మేము చెప్తా ఉన్నాం, గౌరవ మంత్రివర్యుల దాకా అవసరమే లేదు. మా బుర్రి శ్రీనివాసరెడ్డి కానీ, మా గుమ్మల మోహన్ రెడ్డి కానీ, మా శ్రీనివాస్ గౌడ్ కానీ నిలబడితే మేము ఎత్తు బాగానే ఉంటాం, పొడుగు బాగానే ఉంటాం, నీకైనా వెయిట్ బాగానే ఉంటాం. మేము నిలబడితే నువ్వు కరెక్ట్ కనుకొని కూడా పండుకోవడం. విన్నావా? ఏదో ఉమ్మాయి జక్కాయి నువ్వు మాట్లాడిన విధానంగా సపోర్ట్ కొట్టినంత మాత్రాన కుదరని పని. నీకు ఇప్పటిదాకా నా సహచర సభ్యులు మాట్లాడినట్టు ఎక్కడ కూడా ఒక మంత్రి గారి విషయంలో కాదు, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విషయంలో కానీ, చిన్న పెద్ద లీడర్లు కానీ నన్ను నువ్వు మాట్లాడినా కానీ నీ అనుచరులు మాట్లాడితే మాత్రం ఈసారి తరిమి కొట్టుడు ఖాయం. నిన్ను ఇక్కడ నల్లగొండ నియోజకవర్గం కానీ నిన్ను ఉరుమడ్లకే పరిమితం చేసే దాంట్లో మేము ముందుంటామని చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.